అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పరిడవిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇద్దరి వల్ల శక్తిహీనుడనై నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా. మిత్రమా, నీ దయ ముందు నా జీవితం ఎంత? ఈ జన్మకే కాదు హితుడా, జన్మ జన్మలకే ఈ రాధేయుడు నీ విధేయుడే మిత్రమా. అంగరాజ్యాన్ని ఎరగా వేసి అఖండమైన రాజ్యభ్రాంతిని కలిగించి నీ ప్రాణాలను పణంగా పెట్టి నీకు తెలియని జూదాన్ని నీతోనే ఆడాను. స్నేహమనే ముసుగులో ద్రోహం చేసిన అపరాధ భావం అగ్నిజ్వాలలా నన్ను దహించి వేస్తోంది. క్షమించవలసింది నేను కాదు, నువ్వు రాధేయ, నువ్వు. అపురూప ఆదరణ కల్పించి అపరాధ భావం అంటావేంటి మిత్రమా?